మాజీ సీఎం కేసీఆర్ పై ఉన్న కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆగం చేయడం సరికాదని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆయన సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది. కన్నెపల్లి పంపు వద్ద 92 మీటర్ల నీరు ఉంటేనే లిఫ్ట్ చేసే వీలుంటుందని, ప్రస్తుతం అక్కడ 102 మీటర్ల మేర నీరు అందుబాటులో ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రాణహిత నది వరద ప్రవాహాన్ని ఏ కాలంలోనైనా వాడుకునేలా కేసీఆర్ ఈ ప్రాజెక్టును నిర్మించారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి వీడి మోటార్లు ఆన్ చేసి రైతులకు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత పారుతున్న గోదావరిది. ఇది ఇప్పుడు మనం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నాం. కొద్దిగా ఇక్కడ నుంచి అవతల కిందికి మేడిగడ్డ బ్యారేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ తెరిచింది, గోదావరి పారుతా ఉన్నది. బ్యారేజ్ నిలకడగా అట్లనే ఉంది, బ్యారేజ్కి ఏం కాలేదు. గోదావరి నీళ్లు బ్యారేజ్ దాటుకొని కిందికి పోతా ఉంది. అదొక పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు ఈ పారే గోదావరి నుంచే కన్నెపల్లి పంప్ హౌస్ కు నీళ్లు వస్తున్నాయి. యాక్చువల్ గా 92 మీటర్స్ లెవెల్ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ కు నీళ్లు తీసుకోవచ్చు. ఇప్పుడు 102 మీటర్స్ లెవెల్ ఉన్నది. అంటే 10 మీటర్ల నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్ లోకి రావచ్చు. 10 మీటర్ల ఎత్తులో ఉంది, ఇంకా నీళ్లు ఉన్నాయి 10 మీటర్లు. అంటే మేడిగడ్డ బ్యారేజీ క్లోజ్ చేయకుండా పారే గోదావరి నుంచే నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నది. 10 మీటర్ల మేర నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ అప్రోచ్ ఛానల్ దగ్గర ఉన్నాం. ఇది అప్రోచ్ ఛానల్, అదేమో పంప్ హౌస్. ఆ పంప్ హౌస్ గేట్లు అవి. సో ఇక్కడ కూడా ఈ అప్రోచ్ ఛానల్ నుంచి ఈ పంప్ హౌస్ కి ఆ గేట్ 31 గేట్లు ఉన్నాయి. అక్కడ నీళ్లు ఆ గేట్ ఓపెన్ చేస్తే పంప్ హౌస్ లోకి పోయి పంప్ హౌస్ నుంచి అక్కడి నుంచి ఆ పైకి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంది, ఇప్పుడు రామగుండం దగ్గర మేము బ్రిడ్జ్ క్రాస్ చేసినప్పుడు అక్కడ గోదావరిని చూస్తే అక్కడ గోదావరిలో చుక్క నీళ్ళు లేదు. ఎక్కడైతే ప్రాణహిత నది కలిసిన తర్వాత గోదావరి, ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చూపించిన గోదావరి బ్రహ్మాండంగా పారుతా ఉన్నది. అంటే ఇక్కడ నుంచి ఎగువన గోదావరి ఏదైతే ఉన్నదో ఆ గోదావరిలో నీళ్లు లేవు. ఆ గోదావరి మీద ఆధారపడ్డటువంటి ఆయకట్టు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు.